రాష్ట్రంలో ఒక మార్పు రావాల్సిందేనని ఆ మార్పు సాధన కోసం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వనున్నట్లు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నిరంకుశ పాలన అంతమవ్వాలని పిలుపునిచ్చారు. ఇప్పుడున్న అభివృద్ధి విధానాలు గుప్పెడు మంది జేబులు నింపడానికి ఉపయోగపడుతున్నాయని చెప్పారు. ఒక మాఫియా గ్యాంగ్ అడ్డగోలుగా వనరులు కొలగొడుతుందని ఆరోపించారైనా ప్రజలందరికీ అభివృద్ధిలో వాటా దక్కాలని, పాలనలో భాగస్వామ్యం దొరకాలని ఒక అజెండా కాంగ్రెస్కు ప్రతిపాదించినట్లు ఆయన చెప్పారు. కాబట్టి ఈ రిజర్వాయర్ గా మార్చకం వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయనేటువంటి మాట కూడా వారి నుంచి రావడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో వాస్తవంగా ఒకసారి చూస్తే తప్ప మనకు అర్థం కాదు. ఇంగ్లీష్ లో అంటారు కదా, సీయింగ్ ఈజ్ బిలీవింగ్. చూస్తే తప్ప వాస్తవాలు మనకు సరిగ్గా అర్థం కావు. అందుకని స్థానికులతో కూడా విషయాలు అడిగి తెలుసుకొని మరికొంత అవగాహన పెంచుకునేటువంటి ఆలోచనతో దీనిపైన మేము ఒకటే చెప్పదలిచాను. కేసీఆర్ పాలన ఎంత లోపభూయిష్టంగా ఉందో తెలుసుకోవాలంటే మనం కాళేశ్వరం చూస్తే చాలు అర్థమైంది. ఆ బ్యారేజ్ మీరు చక్కగా కట్టలేకపోయింది, నిధుల దుర్వినియోగం అయింది. అది వాస్తవానికి బ్యారేజ్ గా కట్టాలి. బ్యారేజ్ అంటే సైడ్ నుంచి